గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు సత్య ఫౌండేషన్ ఆఫ్ మ్యాథ్స్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతి ముఖ్యమైనటువంటి ఒక చాప్టర్ అయినటువంటి ఏజెస్ చాప్టర్ గురించి మనం నేర్చుకోబోతున్నాము. ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి ప్రాబ్లం కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందే. వీటిని అత్యంత షార్ట్ కట్స్ ఉపయోగించి చూడగానే ఆన్సర్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకుందాము. అదేవిధంగా ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా కనుక మీరు చూసినట్లయితే ఈ ఏజెస్ మీద మీకు మంచి కాన్సెప్ట్ అనేది దొరుకుతుంది. మరి ఎప్పుడు కూడా ఏజెస్ మీద ప్రాబ్లమ్స్ మీద మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేయరు. చూడండి, మోడల్ 1, ఈ మోడల్ 1లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ 2 ప్రాబ్లమ్ చేసిన తర్వాత మనం కన్క్లూజన్కి వస్తాం. ఆ కన్క్లూజన్ ద్వారా చూడగానే ఎలా ఆన్సర్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మోడల్ 1లో 13 సంవత్సరాల క్రితం శోభ వయసు 13 సంవత్సరాల తర్వాత శోభ వయసులో సగం అయినా ప్రస్తుతం శోభ వయసు ఎంత? ప్రస్తుతం శోభ వయసు అనేది 29 కావచ్చు, 39 కావచ్చు, 49 కావచ్చు, 59 కావచ్చు. అంటే దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేద్దాం. అంటే ఏదో ఒక ఆన్సర్ని మనం అనుకొని దాన్ని ఏ విధంగా చేయాలో మనం చూద్దాము. ఫస్ట్ చూడండి, మీరు ఏదైనా అనుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 49 అనుకుందాం. ఇది 49 అనుకుంటే మరి ప్రస్తుతం శోభ వయసు ఎంత? 49 ఇయర్స్. కాబట్టి 13 సంవత్సరాల క్రితం శోభ వయసు ఎంత ఉంటుంది? 13 సంవత్సరాల తర్వాత శోభ వయసు ఎంత ఉంటుంది? 2 13 సంవత్సరాల క్రితం శోభ వయసు, 13 సంవత్సరాల తర్వాత శోభ వయసు ఎంత అవుతుంది? 49 - 13 చూసుకోండి, 36 వస్తుంది. 49 + 13 12 ఎంత వస్తుందండి? 62 వస్తుంది. అంటే ఈ రెండు సగం ఉన్నాయా? ఇక్కడ చూడండి, 13 సంవత్సరాల క్రితం శోభ వయసు, 13 సంవత్సరాల తర్వాత శోభ వయసులో సగం ఉండాలి. అంటే 62లో సగం 36 కాదు, 31. కాబట్టి ఇది రాంగ్. ఎలిమినేషన్ చేసేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం ఆన్సర్ రావచ్చు, లాస్ట్ టైం కూడా ఆన్సర్ రావచ్చు. 49 తర్వాత 39 చూసుకుందాం. చూడండి, అంటే 39 - 13 39 + 13 చూద్దాం. 39 - 13 ఏమవుతుందండి? 6 2 26 అవుతుంది. 39 + 13 ఏమవుతుంది? 52. చూడండి, 52లో సగం 26, 52లో సగం 26 కదా. 26 ఎంత వస్తుంది? 52 వస్తుంది. అంటే అవర్ ఆన్సర్ ఈస్ 39. చూడండి, ప్రస్తుతం శోభ వయసు 39 అయితే 13 సంవత్సరాల క్రితం శోభ వయసు ఏమవుతుంది? 26 అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత శోభ వయసు అది 52 అవుతుంది, 52. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, 13 సంవత్సరాల క్రితం శోభ వయసు, 13 సంవత్సరాల తర్వాత శోభ వయసులో సగం ఉంది. అంటే 52లో సగం ఎంత? 26. సో అవర్ ఆన్సర్ ఈస్ 39. అంటే ఈ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేసుకోవాలి. అంటే ఫస్ట్ మన అదృష్టం బాగుంటే ఇక్కడే వచ్చేస్తుంది, ఫస్ట్ ఇది అనుకుంటే ఇది వచ్చేస్తుంది అన్నట్టు. మరి ఇది జనరల్గా ఏ విధంగా చేస్తారని కూడా తెలుస్తుండాలి. ఒకవేళ అన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో మనం చేయలేకపోవచ్చు. జనరల్గా ఏ విధంగా చేస్తామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏజెస్ కాడ ఎప్పుడైనా ప్రజెంట్ నుంచి పోవాలి. ఇది ప్రజెంట్ అనుకుందాం, పాస్ట్, ఫ్యూచర్. అంటే ప్రజెంట్ అనేది ఎక్స్ అని తీసుకోవాలి. అంటే ప్రస్తుత శోభ వయసు 13 ఎక్స్ సంవత్సరాలు అనుకుందాం. ప్రస్తుత శోభ వయసు ఏమనుకుందాం? ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. 13 సంవత్సరాల క్రితం శోభ వయసు ఏమవుతుందండి? X - 13 అవుతుంది. 13 సంవత్సరాల తర్వాత శోభ వయసు ఏమవుతుంది? X + 13 అవుతుంది. మంచి చూడండి, 13 సంవత్సరాల ప్రజెంట్ శోభ వయసు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. 13 సంవత్సరాల ముందు ఏమవుతుంది శోభ వయసు? X - 13. 13 సంవత్సరాల తర్వాత శోభ వయసు ఉంది X + 13. దీనికి ఒక లింకప్ ఉన్నది. మనకు ఏం లింకప్ ఉన్నది ఒకసారి చూద్దాం. 13 సంవత్సరాల క్రితం శోభ వయసు ఇది, 13 సంవత్సరాల తర్వాత శోభ వయసులో సగం ఉంది, అంటే బై 2. ఇది ఈక్వేషన్. ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, దీన్ని ఇటువైపు తీసుకురండి. 2 × X - 13 = X + 13. అంటే 2 × X 2X, 13 2 = 26, ఇక్కడ 13 అండి, X + 13. చూడండి, ఈ ఎక్స్ని ఇటు తీసుకురండి. 2X - X = ఈ -26 అటు తీసుకపోండి, ప్లస్ 26 అవుతుంది. అంటే 13 + 26. అంటే 2X - X = X, 13 + 26 39. అంటే ఒక ఈక్వేషన్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇది ఎలిమినేషన్ పద్ధతి ద్వారా చేయొచ్చు. ఇది ఈక్వేషన్ ద్వారా ఎట్లా అంటే 13 సంవత్సరాల క్రితం శోభ వయసు అంటే X - 13 = 13 సంవత్సరాల తర్వాత శోభ వయసులో సగం అంటే X + 13/2.
అప్పుడు ఏం చేసినాం, ఈ 2ని తీసుకొచ్చేసినాం. ఎప్పుడైనా బై ఉన్నది ఏమవుతుంది, ఇంటూ వచ్చేది. అంటే 2 ఇంటూ మన ఇంటూ అయింది కదా, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ ఎక్స్ ప్లస్ 13 ఉంది. అంటే 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 13 26, ఇక్కడ ఎక్స్ ప్లస్ 13 ఉంది. ఎప్పుడైనా ఏం చేసుకోవాలంటే చరరాశులను ఒకవైపు నెంబర్స్ ఒకవైపు తీసుకోవాలి. అంటే ఈ ప్లస్ ఎక్స్ ఇటు వస్తే ఏమైంది, మైనస్ ఎక్స్ అయింది. అంటే 2x మైనస్ ఎక్స్, ఈ మైనస్ 26 అటుపోతే ప్లస్ 26 అయింది. 13 ప్లస్ 26, 2x నుంచి ఒక ఎక్స్ పోతే ఎంత, ఎక్స్ ఈక్వల్ 39. అంటే ఇదంతా కూడా మీరు చేయని అవసరం లేదు. ఈ 2 ప్రాబ్లమ్స్ తర్వాత ఏం చెప్పినా మీకు ఒక ఆన్సర్ చూడగానే ఆన్సర్ పెట్టాలని చెప్పిన. అది ఎట్లా పెట్టాలో మనం ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ కూడా చూడండి, ఈ మోడల్ సేమ్ మోడల్ ఉంది. 25 సంవత్సరాల క్రితం రాజు వయసు, 25 సంవత్సరాల తర్వాత రాజు వయసులో సగం అయినా ప్రస్తుతం రాజు వయసు ఎంత. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం 75 తీసుకుందాం అనుకుందాం. ఇందాక కూడా శ్రీకాంత్ జమలు పెట్టినాం కూడా 75. మరి 25 సంవత్సరాల క్రితం ఏమవుతుంది, ప్రస్తుతం కనుక రాజు వయసు 75 అనుకుందాం. 20 సంవత్సరాల క్రితం రాజు వయసు ఏమవుతుంది, -25 చేయాలి. అంటే ఎంత వస్తుంది, 50 వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత రాజు వయసు ఏమవుతుంది, 75 ప్లస్ 25 అవుతుంది. అంటే ఏమవుతుంది, 100. అంటే కరెక్ట్గా సగం ఉంది చూడండి. 25 సంవత్సరాల క్రితం ప్రస్తుతం రాజు వయసు 75 అనుకుంటే 25 సంవత్సరాల క్రితం ఏమవుతుంది, 75 మైనస్ 25 అంటే 50. 25 సంవత్సరాల తర్వాత అంటే 75 ప్లస్ 25 100. అంటే ఇప్పుడు చూడండి, ఈ 100లో సగం ఎంత, 50. అంటే 20 సంవత్సరాల తర్వాత రాజు వయసు 20 సంవత్సరాల ముందు రాజు వయసుకు ఎట్లుంది, హాఫ్ ఉంది. అంటే 100/2 ఈక్వల్ టు 50. అంటే మరి ఈ రెండింటిని బట్టి ఒక కన్క్లూజన్ చెప్తా చూడండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్ 1లో వచ్చినాయి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్ ఇంటూ 3 వేస్తే ఆన్సర్ వస్తుంది ఇప్పుడైనా. ఇది వెరీ షార్ట్ కట్ మెథడ్. చూడండి, 13 ఇంటూ 3 39, 25 ఇంటూ 3 ఎంత, 75. ఇదే చాలా బండి గుర్తు. ఇంకా వెరీ షార్ట్ కట్ అంటే ఇది. ఎలిమినేషన్ కంటే కూడా షార్ట్ కట్. అంటే ఇదే మోడలు. అంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూసినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఇలాంటి మోడల్ వస్తే మీరు కళ్ళు మూసుకొని పెట్టవచ్చు ఆన్సర్. ఎట్లా పెట్టాలి, ఆ నెంబర్ ఇంటూ 3 వేసుకోవాలి. ఇక్కడ చూడండి, 13 ఇంటూ 3 39. అదేవిధంగా 25 ఇంటూ 3 75. అంటే మీరు ఎలిమినేషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, ఈక్వేషన్ మెథడ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చేసుకోవచ్చు. మరి ఈ విధంగా చేసినా వస్తుందా అంటే ఈ విధంగా చేసినా కూడా వస్తుంది. ఎట్లా వస్తుందంటే చూడండి, 20 సంవత్సరాల ప్రస్తుతం రాజు వయసు ఎక్స్ అనుకుందాం. 20 సంవత్సరాల క్రితం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 25 అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 25 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ ఎక్స్ ప్లస్ 25/2. 25 సంవత్సరాల క్రితం రాజు వయసు, 20 సంవత్సరాల తర్వాత రాజు వయసులో సగం. అప్పుడు ఇదే విధంగా ఇటు తీసుకొచ్చినట్లు ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 25 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25. అంటే చూడండి, 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 25 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25. అంటే ఈ ప్లస్ ఎక్స్ ఇటు తీసుకురండి, 2x మైనస్ ఎక్స్, ఈ మైనస్ 50 అటు తీసుకుపోండి, 25 ప్లస్ 50. అంటే 2x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 75. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు, ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. అంటే ఎలిమినేషన్ మెథడు, అదేవిధంగా ఈక్వేషన్ మెథడు, ఇంకా వెరీ షార్ట్ కట్ మెథడ్. మోడల్ 2 చూద్దామండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నాయి. రాజు మరియు రవిల ప్రస్తుత వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వారి వయసులు 11:9 నిష్పత్తిలో ఉన్నాయి. రవి ప్రస్తుత వయసు ఎంత? ప్రస్తుతం అడిగింది కాబట్టి ప్రస్తుతం ఏదైనా కావచ్చు. దీన్ని కూడా ఎలిమినేషన్ మెథడ్ల ద్వారా చేద్దాము. అంటే 24 కావచ్చు, 27 కావచ్చు, 40 కావచ్చు, 35 కావచ్చు. ప్రస్తుత వయసు కనుక్కోమన్నాడు. అదేవిధంగా ప్రస్తుత వయసు యొక్క రేషియో ఇచ్చిండు. అంటే రాజుది ఎంత, ఇది రాజుది, రాజు నిష్పత్తి, ఇదేంటి రవిది. మనకేమి ఇచ్చింది చూడండి, రవి ప్రస్తుత వయసు అన్నాడు. అంటే రవిది అంటే చూడండి, అంటే నిష్పత్తి అంటే ఏంటిదో కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5:4 అంటే అది ఆ నెంబర్ ఏం కావచ్చు, 5 ఇంటూ సంథింగ్, ఎంతో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది కావచ్చు, 4 ఇంటూ సంథింగ్. అంటే మనం ఏమనుకుంటాం, 5x 4x రూపంలో అనుకుంటాం. అంటే 4తో కంపల్సరీ అది డివిజబుల్ అవుతుంది. అంటే ఎక్స్ చూడండి, ఈ నెంబర్ అనేది చూడండి, అంటే కంపల్సరీ రవి యొక్క నిష్పత్తితోని భాగించబడాలి. అంటే 24 కానీ, 27 కానీ, 40 కానీ, 35 కానీ. చూడండి, 24 అనేది
ఫోర్ టేబుల్ పోతుందా, పోతుంది. అంటే 4 6 పోతుంది కాబట్టి ఇది కూడా ఒక అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇది ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా 27 పోదు, అంటే ఇది కాదు, ఇది తీసేసుకోవాలి. ఇది కూడా అవుతుంది, 4 10 40, అంటే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 4 టేబుల్ పోదు, ఇది కూడా కాదు, అంటే 2 వెళ్ళిపోయినాయి. అంటే చూడండి 3 సంవత్సరాల తర్వాత వారి వయసు. మరి ఎప్పుడే కానీ వయసు అనేది కలపడం ద్వారా ఏం కాదు, అంటే మార్పు చేంజ్ అనేది కాదు. అంటే ఇప్పుడు దీనికి +3 చేయండి, అంటే ఇదేమవుతుంది 27 అవుతుంది. అంటే ఈ రెండే చూసుకోవాలి మనం. 40 + 3 చేయండి, అంటే 43 అవుతుంది. ఇది 27 అయిపోయింది. అంటే వీరి యొక్క నిష్పత్తి అప్పుడు ఏమవుతుంది 11:9 అయింది 3 సంవత్సరాల తర్వాత. మంచిగా చూసుకోండి, ప్రస్తుతం ఏమో 5:4, 3 సంవత్సరాల తర్వాత 11:9. అంటే ఈ 9తోని ఈ రెండిట్లో ఏది డివిజిబుల్ అయితే చూసుకోవాలి. ఇది చూసుకోవచ్చు. 9 3 27 అవుతుంది. ఇది 9 టేబుల్లో పోదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24. ఏం లేదు, ఇంత పెద్దగా చెప్పినా కానీ మీరు ఆలోచిస్తే ఒక 5 సెకండ్లలో చేయొచ్చు. ఏం లేదు, ఇచ్చింది చూసుకోవాలి. మనం ఏమంటే 5:4 అన్నది కాబట్టి 4తోని డివిజిబుల్ అయ్యే చూసుకోవాలి. అప్పుడు ఈ రెండే ఉంటాయి, 24 40. 3 సంవత్సరాల తర్వాత అంటే దీనికి 3 కలుపుకోవాలి, దీనికి 3 కలుపుకోవాలి. ఇది 27 వస్తుంది, ఇది ఏమొస్తుంది 43 వస్తుంది. అప్పుడు ఎంత 9తో డివిజిబుల్ అవుతుందా కావట్లేదా, ఇది ఒకటే అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్. మరి ఈక్వేషన్ ద్వారా చేయొచ్చు అంటే ఈక్వేషన్ ద్వారా కూడా ఈజీ చేయొచ్చు. ఇక్కడ దీనిలో పెద్ద ప్రాబ్లం లేదండి, చాలా ఈజీ చేయొచ్చు. ఫస్ట్ 4తో డివిజిబుల్ చేసుకున్నాము, ఇప్పుడు 2 మిగిలినాయి. మళ్ళీ ఈ రెండిట్లో మళ్ళీ +3 యాడ్ చేసుకొని 9తో చూసుకున్నాం, అప్పుడు ఒకటే మిగిలిపోతుంది. అంటే మరి ఈక్వేషన్ ద్వారా ఎట్లా సాధించవచ్చు, ఈజీగా సాధించవచ్చు. ఈక్వేషన్ ద్వారా కూడా ఎట్లా మనం ఒకసారి చూద్దాం. చూడండి, రాజు మరియు రవిల ప్రస్తుత వయసులు 5:4. అంటే ఇది రాజు వయసు, ఇది రవి వయసు. అప్పుడు ఏమవుతుంది, రాజుది 5x అవుతుంది, రవిది 4x అవుతుంది. చూడండి మంచిగా చూసుకోవాలి రాజుది. అదే 3 సంవత్సరాల తర్వాత అంటే 5x + 3 4x + 3 వాటి యొక్క రేషియో ఇచ్చిండు. రేషియో అంటే ఏంది, డివిజన్ బై అన్నట్టు. ఎంత, ఇది బై ఇది ఎంత అవుతుంది 11:9, అంటే 11/9. అంటే చూసుకోండి 5x ఇక్కడ రాస్తున్నా చూడండి, 5x + 3 / 4x + 3 = 11/9. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, ఏమైందంటే 9 ఇంటూ ఈ మొత్తం వచ్చేస్తుంది. 9 ఇంటూ 5x + 3 = 11 ఇంటూ 4x + 3. అంటే 9 5 45x + 9 3 27, 11 4 44x, 11 3 33. ఎప్పుడైనా చరరాశిలోకి వెళ్ళి తీసుకోవాలి. ఎప్పుడు ఏడు తీసుకుపోవాలంటే ఏదేడు తీసుకోవాలి మీకు డౌట్ రావచ్చు. ఎక్కువ ఉన్న దానికి వెళ్ళి తక్కువ ఉన్న దాన్ని తీసుకుపోవాలి. ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీనికి వెళ్ళి తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రా పే చేసుకోవాలి మనం. అంటే 45x పెద్దది కాబట్టి ఈ 44 తీసుకోవాలి. అంటే 45x + 44x వస్తే ఏమవుతుందండి -44x. ఇప్పుడు 33 ఉన్నది, ఈ +27 అడిపోతే -27. అంటే 45 నుంచి 44 పోతే ఎంత 1x ఉంటుంది. x = 33 - 27 అంటే 6. మన ఆన్సర్ 6 కాదండి. అక్కడ ఏమన్నా రవి వయసు అంటే రవి ప్రస్తుత వయసు ఏది 4x. ఇది అంటే 4 × 4x అంటే 4 × 6 అంటే 24. ఈ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. ఈ 2 మెథడ్స్ ద్వారా మనం ఈజీ చేయొచ్చు. ఇంకా మీకు వేరే మెథడ్ కూడా రావచ్చు. నేను చెప్పినట్టే చేయాలని ఏం లేదండి. మీరు కూడా కొంత న్యూ మెథడ్లో కూడా మీరు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఇంకా దీని మీద కొంచెం డిఫరెంట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మోడల్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఏ మరియు బిల యొక్క ప్రస్తుత వయస్సులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి ప్రస్తుత వయసులు సంవత్సరాలలో వరుసగా అన్నాడు. ఇక్కడ ఇందాక దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే 2 2 ఇచ్చిండు. ఇప్పుడు ఇందాక దాంట్లో ఒకటే వయసు కనుక్కున్నాడు, కానీ ఇక్కడ 2 వయసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 చూసుకోవాల్సి వస్తుంది మనం. అంటే చూడండి, ఏబీల యొక్క ప్రస్తుత వయసు, అదేవిధంగా వారి ప్రస్తుత వయసులు అనేవి ఏదో ఒకటి తీసుకోవచ్చు దీంట్లో. మరి ప్రస్తుత వయసు యొక్క నిష్పత్తి ఏంటిది 3:5. అంటే ఇదేంది ఏది, ఇది బీది. అంటే ఫస్ట్ ఉన్న టర్మ్ కంపల్సరీ ఏందో డివిజిబుల్ కావాలి, 3తో కావాలి. సెకండ్ది 5 టేబుల్లో పోవాలి. అంటే ఫస్ట్ది 3 టేబుల్లో చూడండి, ఇది 3 7 జా, అదేవిధంగా 5 7 జా, 5 7 జా 35. అంటే ఈ 2 పోతున్నాయి. అదేవిధంగా చూడండి 3 8 జా పోతుంది, అంటే ఇది పోవట్లేదు 40 అనేది 5 టేబుల్లో పోతుంది 5 8 జా. అదేవిధంగా చూడండి 3 6 జా 18, 5 6 జా 30, 3 9 జా 27, 5 9 జా 45. అంటే ఇవన్నీ కూడా డివిజిబుల్ అవుతున్నాయి.
అంటే ఇందాక దానిలో మనకు డైరెక్ట్ ఆన్సర్ దొరికింది, కానీ దీనిలో డైరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు. దానికి మళ్ళీ ఏం చేయాలంటే ఇంకోటి చూసుకోవాల్సింది మనం కంపల్సరీ. మరి 21కు చూడండి, మరి చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత వారి వయసులో నిష్పత్తి 31:45 అయింది. 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది దీనికి అంటే 21కు +10 కలపండి 31, 35 + 10 కలపండి 45, డైరెక్ట్ వచ్చేసింది. కాబట్టి నిష్పత్తి వచ్చేసింది. కాబట్టి కంపల్సరీ మన ఆన్సర్ అయింది, ఇది అయిపోతుంది. వేరే చూడని అవసరమే లేదు. అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అని కూడా లేదు కాబట్టి కంపల్సరీ ఇది ఆన్సర్ పెట్టుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 21, 35 అయింది. 10 ఇయర్స్ తర్వాత ఏమైంది 21 ఇయర్స్ బై 31 అవుతుంది, 35 ఇయర్స్ బై 45. అంటే ఈ 31, 45 అయింది, 31 అనేది 31తో భాగించబడుతుంది, ఈ 45 అనేది 45తో భాగించబడుతుంది. అంటే 31 1 జా 31, 45 1 జా 41. సో అవర్ ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ పెట్టుకోవచ్చు. వీటిని మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చెక్ చేసుకోండి అవసరం లేదు. ఈ మోడల్ 2లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అనేది మిగతా 2 ప్రాబ్లం కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే 1 సంవత్సరం క్రితం గౌరవ్ సచిన్ల వయసులో నిష్పత్తి ఇచ్చిండు, ప్రజెంట్ ఇవ్వలేదండి. 1 సంవత్సరం క్రితం గౌరవ్ సచిన్ వయసులో నిష్పత్తి 6:7గా ఉండేవి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులో ఎట్లున్నాయి 7:8 అవుతాయి. సచిన్ వయసు ఎంత అంటే ఇక్కడ చూసుకోండి, సచిన్దే చూసుకోవాలండి మనకు, సచిన్ది కాబట్టి అంటే ఇది ఏంది 1 సంవత్సరం క్రితం అన్నట్టు. 1 సంవత్సరం క్రితం అంటే ఇప్పుడు సచిన్ ప్రస్తుత వయసు అన్నట్టుది. ఏదో ఒకటి మనం చూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 కనుక చూజ్ చేసుకుంటే మనం ఏం తీసుకోవాలి, ఈ నిష్పత్తి అనేది ఇప్పటిది కదండి. అంటే ఏంది 1 సంవత్సరం క్రితంది. అంటే ఇప్పుడు ఇయర్ కూడా ఏం చేయాలి 1 సంవత్సరం క్రితం చేసుకోవాలి. అంటే 36 - 1 అంటే ఇది 35 అవుతుంది, ఇది 44 అవుతుంది, ఇదే విధంగా 41 అవుతుంది, ఇది 42 అవుతుంది. ఈ 4 చూసినాం మనం, చెకప్ చేసినాం. అంటే అప్పుడు ఏమైతే ఈ 35 అనేది ఏం కావాలి 7 టేబుల్లో పోవాలి. అంటే 7 టేబుల్ 7 5 35 పోతుంది, అంటే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 7 టేబుల్ ఇది పోవట్లేదు అంటే ఇది ఓమిట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుంది 7 టేబుల్లో ఇది కూడా పోదు, ఓమిట్ చేయొచ్చు. ఇది పోతుంది 7 6 42, అంటే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 2 మిగిలినాయి 35, ఇది మిగిలింది, ఏ మిగిలింది, డి మిగిలింది. మరి ఈ రెండింటిలో ఎట్లా చూసుకోవాలి, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు 7:8 అవుతాయి. సచిన్ వయసు ఎంత 4 సంవత్సరాల తర్వాత, ఇది 1 ఇయర్ బ్యాక్ది. 4 సంవత్సరాల తర్వాత అంటే దీనికి 4 కలపొద్దు, ఈ ప్రజెంట్ ఇయర్కి 4 కలపాలి. అంటే 36 + 4 కలిపితే ఏమవుతుందండి, అంటే ప్రజెంట్ ఇయర్కి 4 కలిపితే 40 అయిపోతుంది. ఈ దీనికి ఏం కలిపితే ఏమవుతుంది 42కు +4 కలిపితే 46 అవుతుంది. అప్పుడు దేంతో పోవాలి, ఎప్పుడు సచిన్దే కదా 8తో డివిజిబుల్ కావాలి. అంటే 8 5 40, ఇది 8 టేబుల్లో పోదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది ఏ. చాలా సింపుల్. ఈ విధంగా మనం కన్క్లూజన్ చేసుకోవచ్చు. అంటే మనకు 1 సంవత్సరం క్రితం ఇచ్చింది కాబట్టి 1 ఇయర్ తీసేసుకున్నాం. అప్పుడు నిష్పత్తి దేంతో పోవాలి 7 టేబుల్లో పోవాలి, చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి ప్రజెంట్ ఇయర్కి ఏంది 4 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ ఇయర్తోనే మనం చూసుకోవాలి. 4 4 కలిపినాం, 4 కలిపితే ఏమొచ్చినాయి రెండింటికే 4 కలపాలి, ఆల్రెడీ 2 రాంగ్ అయినాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది ఇదా ఇది ఈజీగా మనం 5 సెకండ్ల లోపు కూడా చేసుకోవచ్చు. మనం అంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు మోడల్ 3 చూడబోతున్నాం మనం. లుక్ ఎట్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి చాలా కన్ఫ్యూజింగ్తో ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అర్థమెటిక్లే కాదు రీజనింగ్లో కూడా వస్తాయి. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ కావడం మనకి చాలా టైం వేస్ట్ కూడా అవుతుంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని మనకు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కాకుండా కాన్సెప్ట్ మెథడ్లో చేద్దాము. ఇది కూడా ఈజీనే ఉంటుంది, కాకపోతే చాలా మంచిగా చూసుకోవాలి. ఎన్నిసార్లు ఇప్పుడు చూడండి ప్రాబ్లం చదివి చూద్దాం. తండ్రి కొడుకుతో అంటున్నాడు, నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు ఉండేది, తండ్రి ప్రస్తుత వయసు 38 ఇయర్స్ అయితే 5 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత అంటే చూడండి ఎన్నిసార్లు చదివినా ఇది కన్ఫ్యూజే ఉంటుంది. దానికోసం ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఇక్కడ సన్ ఏజ్ చూద్దాము, ఫాదర్ ఏజ్ చూద్దాము. బర్త్ అంటే పుట్టినప్పుడు బై బర్త్ ఎంత ఉంటుంది, ఎప్పుడైనా పుట్టినప్పుడు ఎవరిదైనా పుట్టినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ అనేది 0 ఇయర్స్ ఉంటుంది, 0. ఇది మంచిగా ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అప్పుడు అంటే ఏమైంది ఫాదర్ వయసు అప్పుడు పుట్టినప్పుడు ఎంతో మనకు తెలియదు, కానీ ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంది ప్రస్తుత వయసు కూడా తెలియదు. ఇప్పుడు బర్త్ ఏజ్ చూద్దాము, తర్వాత ప్రజెంట్ ఏజ్ చూద్దాం. ప్రజెంట్ ఏజ్ కూడా మనకు తెలియదు, అందుచేత ఏం చేద్దాము ఒక X ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు X ఇయర్స్ తర్వాత ప్రజెంట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమైతే 0 + X ఏమవుతుంది X ఇయర్స్. అంటే ప్రజెంట్ సన్ ఏజ్ ఏమైతే X ఇయర్స్ అవుతుంది, ఎందుకంటే మనకు ఏదో తెలియదు కాబట్టి ఒక X ఇయర్స్ తర్వాత ఏమవుతుంది 0 + X అవుతుంది. మరి అప్పుడు ఫాదర్ వయసు ఎట్లా వస్తుంది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొటేషన్ చూడండి, నీవు పుట్టినప్పుడు నాకు నీ ప్రస్తుత వయసు ఉండేది,
అంటే ఈయన ప్రస్తుత వయసు ఎంత ఎక్స్ కాబట్టి ఈయన పుట్టినప్పుడు ఈ ఏజ్ సమానం అంటే ఎక్స్ ఉంటుంది అంతే కదా. అప్పుడు మన ప్రజెంట్ ఏజ్ ఇచ్చిండు, తండ్రి ప్రజెంట్ ఏజ్ ఉంది 38 years. ఇట్లా మరి ఇక్కడ 0కి ఎక్స్ కలిపితేనే ఎక్స్ వచ్చింది అంటే ఇక్కడ కూడా ఏమైంది ప్రజెంటేగా, ఇది కూడా ప్రజెంటేగా. ఇక్కడ కూడా ఎంత కలిపితే వస్తుంది, ఎక్స్ ఇయర్స్ కలిపితేనే కదా 38 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ 38 అంటే 2 ఎక్స్లు కలిపితే 38, ఒక ఎక్స్ ఏమవుతుంది 38లో సగం అంటే ఎంత 19 2 38 అంటే దీంట్లో సగం అన్నట్టే కదా. అంటే లేకపోతే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ 38, ఎక్స్ ఈక్వల్ 38/2 219 అంటే 19. ఎక్స్ అనేది ఎంత వచ్చింది 19. ఎక్స్ అనేది ఏంది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ ఎంత 19. కానీ ఇక్కడ అడిగింది ఏంది 5 సంవత్సరాల క్రితం. ఎక్స్ ఈక్వల్ 19 వచ్చింది కాబట్టి ఎక్స్ అనేది ఏంటిదంటే ప్రస్తుతం సన్ యొక్క ఏజ్, కానీ 5 సంవత్సరాల క్రితం అంటే 19 - 5 అన్నట్టు అంటే ఎంత వస్తుందండి 14. సో అవర్ ఆన్సర్ ఈజ్ 14. అంటే 5 సంవత్సరాల క్రితం ఏమవుతుంది కొడుకు వయసు 14 years. మీకు ఇంకో ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ మీకు ఈ ప్లస్ ఎక్స్ ఎందుకంటే చూడండి ఒకసారి, ఒకవేళ ఫాదర్ యొక్క ఏజ్ ఇది సన్ యొక్క ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ యొక్క ఏజ్ ప్రజెంట్ 25 ఉన్నది అనుకోండి, కొడుకు యొక్క ఏజ్ 2 years ఉన్నది అనుకోండి. ఒక 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది అంటే ఏం చేసుకోవాలి అంటే ఏజెస్ ఇక్కడ 5 కలుపుకోవాలి, మనం ఇక్కడ కూడా 5 కలుపుకోవాలి. అంటే సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది 7 years వస్తుంది, 30 years వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్ అన్నట్టు, మీకు ఎక్స్ట్రాలో కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం లేకపోతే ఇట్లా కూడా అనుకోవచ్చు. 5 సంవత్సరాల క్రితం అంటే ఏం చేసుకోవాలి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అంటే ఏం లేదండి, ఇప్పుడు 2 years బ్యాక్ సన్ ఏజ్ అంటే 0 వస్తుంది, 2 years బ్యాక్ ఫాదర్ ఏజ్ అంటే 25 - 2 23 వస్తుంది. అట్లా ఏజెస్కు కలపడం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అంటేనేమో కలుపుకోవాలి, కొన్ని సంవత్సరాల క్రితం అంటే మేనేజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ ఇది కొంచెం మంచిగా అర్థం చేసుకోండి, ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి. చూడండి ఈ ప్రాబ్లం కూడా మనకు చాలా ఈజీగా చేయొచ్చు, ఏం లేదండి కొంచెం మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి, ఆ 2 కండిషన్లు ఏవైతే సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. చూడండి ప్రస్తుతం తండ్రి కొడుకుల మొత్తం వయసు 45 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల లబ్ధం 34. 5 సంవత్సరాల క్రితం అన్నట్టు. కొడుకు తండ్రుల వయసులు వరుసగా అంటే కొడుకు వయసు తండ్రి వయసు చూసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, ప్రస్తుతం తండ్రి కొడుకుల మొత్తం వయసు 45 అంటే ఇది కొడుకు ఇది తండ్రి, ఈ రెండింటి వయసులు మొత్తం చూడండి 39 + 6 ఎంత 45 వస్తుంది. అదేవిధంగా 38 + 7 ఇక్కడ కూడా ఏమొస్తుంది చూడండి 38 + 7 ఇక్కడ కూడా 45 వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి 36 and 9 ఇక్కడ కూడా ఏమొస్తుంది ఆన్సర్ 45 వస్తుంది. ఇక్కడ చూడండి 35 + 11 ఎంత వస్తుంది 46 వస్తుంది. కాబట్టి ఇది ఏంది ఆన్సర్ కాదు, అది ఒమిట్ చేసుకోవచ్చు. అంటే ఒకటి అనేది ఒమిట్ అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. ఇంకో కండిషన్ ఉంది చూడండి, 5 సంవత్సరాల క్రితం వారి వయసు లబ్ధం 34. 5 సంవత్సరాలు బ్యాక్ చూసుకోవాలి, అంటే ఇది 5 సంవత్సరాల బ్యాక్ ఏమవుతుంది 6 years అంటే మైనస్ చేసుకోవాలి కదా, ఇక్కడ మైనస్ అంటే 5 సంవత్సరాల క్రితం అంటే 6 - 5 1 వస్తుంది. 39 - 5 ఎంత 34. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి చూడండి, అంటే లబ్ధం కదా 1 × 34 34 అంటే ఇది సాటిస్ఫై అయింది, అంటే అవర్ ఆన్సర్ ఈస్ ఏ. అంటే చూసుకోండి మంచిగా చూసుకోవాలి కండిషన్. 5 సంవత్సరాల క్రితం ఏమవుతుంది 6 - 5 1 అవుతుంది, ఇది 39 - 5 ఎంత 34 అవుతుంది. ఆ రెండింటి లబ్ధం ఎంత వస్తుంది 34 అంటే ఇది సాటిస్ఫై అయింది. మిగతా చూడనవసరం లేదు, చూసుకున్నా మీకు రాంగ్ వస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల క్రితం అంటే 7 - 5 ఎంత వస్తుంది 2 వస్తుంది. 38 - 5 ఎంత వస్తుంది 33. 2 × 33 ఎంత 66. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా 9 - 5 అంటే ఎంత వస్తుంది 4 వస్తుంది. 36 - 5 అంటే ఎంత వస్తుంది 31 వస్తుంది. ఇంకా 31 × 4 అంటే 4 1 = 4 4 3 = 12 అంటే ఈ 2 అనేది రాంగ్ ఆన్సర్ అయిపోతాయి. మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇది చూడని అవసరం కూడా లేదు కాబట్టి, ఎందుకంటే మీకు చెక్ చేసి చూపించిన అందుకోసమే. అంటే అవర్ ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ ద ప్రాబ్లం, ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్ద. 2 సంవత్సరాలలో అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం కొడుకు వయసు ఎంత? మనం ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. అంటే అన్ని ఎలిమినేషన్ మెథడ్లు చేస్తున్నాం కాబట్టి ఒకటి
జనరల్ మెథడ్లో చూద్దాము, చూసిన తర్వాత ఎలిమినేషన్ చూద్దాం. జనరల్ మెథడ్ అంటే ఈజీగా చూడండి, ఏం లేదు. జనరల్ మెథడ్ అంటే ఎక్స్ల ద్వారా మనం చేస్తాము. ఇక్కడ ఏముంది, ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్ద, అంటే ప్రజెంట్ అన్నట్టు. అంటే ఇక్కడ సన్ ఏజ్ ఉన్నది, ఇక్కడ ఫాదర్ ఏజ్ ఉన్నది. అంటే సన్ ఏజ్ కనుక ఎక్స్ అనుకున్నట్టయితే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది ప్రజెంట్, ఎక్స్ ప్లస్ 24. చూడండి మంచిగా, ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్ద, తన కొడుకు వయసు కనుక ఎక్స్ అనుకుంటే తండ్రి వయసు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 24 ఇయర్స్ అవుతుంది. 2 సంవత్సరాలలో అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ +2 చేయాలి, ఇక్కడ +2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 24 + 2 26 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. అప్పుడు ఏమైతే రెట్టింపు అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 26 ఈక్వల్ టు ఏమవుతుంది, కొడుకు వయసు ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకో, ఇక్కడ కొడుకు వయసు ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. అంటే రెట్టింపు, అంటే 2 × 5 చేస్తే 2 సమానం అయిపోతాయి. అంటే ఎక్స్ ప్లస్ 26 ఈక్వల్ టు 2 × x + 2 రెట్టింపు ఉన్నది. చూడండి, ఎక్స్ ప్లస్ 26 ఈక్వల్ టు ఇతనికి రెట్టింపు 5, అంటే ఇది 5 ఉంది అనుకుందాము, ఇది 5 × 2 చేస్తే 10 వస్తుంది, రెట్టింపు ఉన్నదండి. ఇప్పుడు దీని ద్వారా ఈక్వేషన్ వచ్చింది కదా, ఎక్స్ ప్లస్ 26 ఈక్వల్ టు 2 × x + 2 × 2 4. ఎప్పుడైనా ఈ ఎక్స్ అటు తీసుకోపోండి, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది, 2x - x 26, ఈ +4 ఇటు తీసుకురండి, -4 అవుతుంది. 2x నుంచి x పోతే x వస్తుంది, 26 నుంచి 4 పోతే 22 వస్తుంది. అంటే x అంటే ఏంటిది, ఇక్కడ చూడండి సన్ యొక్క ఏజ్ 22. మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. కాకపోతే ఏం చూసుకోవచ్చు, ఎలిమినేషన్ మెథడ్లో చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి దీన్నే చెకప్ చేసుకుందాము. ఇప్పుడు ఏమైంది, ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అన్నట్టు 22. ఇది కరెక్టా కాదా చూద్దాం. 22 ఉంది. ఇక్కడ ఏమైనా చూడండి, ఒక వ్యక్తి తన కొడుకు కంటే 24 సంవత్సరాలు పెద్ద, అంటే 22 + 4 అంటే ప్రజెంట్ చూద్దాం. ప్రజెంట్ సన్ ఫాదర్ అంటే 22 + 24. ఇది ఏమవుతుంది, 22 + 24 అంటే ఎంత, 6 4 46 అవుతుంది. అవునా? మరి 2 సంవత్సరాల తర్వాత అతని వయసు కొడుకు వయసుకు రెట్టింపు అవుతుందా? 2 సంవత్సరాల తర్వాత చూద్దాం. దీని +2 చేద్దాం, దీని +2 చేద్దాం. 46 46 + 2 48 అవుతుంది. ఇది 22 + 2 అంటే ఏమవుతుంది, 44 అవుతుంది, 24 అవుతుంది. సో 24 2 × 48 రెట్టింపు ఉన్నది. చూడండి, దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేసి చూడండి వచ్చేస్తుంది. 2 × 24 అంటే 2 4 × 8 2 2 × 4 అంటే 48 అంటే 2తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇదే తీసుకుంటే ఇది కాకుండా అయిపోతుంది, తర్వాత ఇది అవుతుంది. మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి మనం దీన్నే చెక్ చేసుకున్నాము. ఎలిమినేషన్ మెథడ్లో ఈ విధంగా చేయొచ్చు. అంటే ఈక్వేషన్ మెథడు, ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా మీరు మీ ఎగ్జామ్లో మీకు ఆ 3ని బట్టి మీకు ఏ విధంగా ఈజీ అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ 2 ప్రాబ్లమ్స్తోనే మనం క్లోజ్ చేద్దామండి. ఈ పార్ట్ 1 ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో పార్ట్ 1 అనేది ఈ 2 ప్రాబ్లమ్స్ ద్వారా మనం క్లోజ్ చేద్దాం. ఇది వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇది కాకపోతే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి. ప్రతి నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ 2016లో వచ్చింది. ఈ ప్రాబ్లం కూడా, ప్రతి ప్రాబ్లం కూడా ఏదో ఒక దాంట్లో వచ్చి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసులో సగం, వారి ప్రస్తుత వయసులు 3:4గా ఉంటే వారి ప్రస్తుత వయసులో మొత్తం ఎంత? గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ప్రస్తుత వయసులో మొత్తం అడిగిండు అంటే ప్రస్తుత వయసులో నిష్పత్తి చూడండి 3:4 అంటే వీటి మొత్తం ఏమవుతుంది, 3 + 4 7 అవుతుంది. అంటే 7తో డివిజిబుల్ అయ్యేదే మొత్తం, ఇది ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత వయసులో నిష్పత్తి ఇచ్చిండు, అడిగింది కూడా ఎంత, వారి ప్రస్తుత వయసులో మొత్తం. అంటే ఏం చేసుకోవాలి, ఈ రేషియో అంటే ఏదో ఒక నెంబర్తో చేసేది. దీన్ని 3x అవుతుంది, ఇది 4x అవుతుంది, అంతే కదా. 3x + 4x 7x అంటే 7తో డివిజిబుల్ 5 అయ్యేది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, 7 5 = 35. కాబట్టి ఇదే ఆన్సర్, ఈజీగా పెట్టవచ్చు. అంటే ప్రస్తుత వయసులో నిష్పత్తి వయసులో మొత్తం ఇచ్చినాయి కాబట్టి 3 + 4 7 7 5 = 35 ఆన్సర్. ఇంకేది కూడా పోదు కాదా. మీరు ప్రాసెస్ల ప్రకారం చేయాలంటే ఏం చూసుకోండి, 3x + 4x ఈక్వల్ ఎంత, 35 వస్తుంది. 7x ఈక్వల్ టు 35 వస్తుంది. x ఈక్వల్ ఏమవుతుంది, 35/7 7 1 = 7 5 x ఈక్వల్ 5. మొత్తం అనగానే మళ్ళీ చూసుకోవచ్చు. 3 + 4 7x అంటే 7 × x 7 × 5 35. ఒకవేళ ఎవరిది వేరు కావాలని వస్తుంది. 3x అంటే ఎంత, ఏది 3x కదా, 3 × 5
15 అవుతుంది. బీది ఏమవుతుంది చూడండి 4 into 5 20 అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. చూడండి 10 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసులో సగం. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు బి వయసులో సగం ఉంటుందా? 10 సంవత్సరాల క్రితం అంటే ఇది ఏమవుతుంది 5 అవుతుంది. ఇది క్రితం ఏమవుతుంది 10 అవుతుంది. సగం ఉంది చూడండి. 10 సంవత్సరాల క్రితం ఏ వయసు అంటే 5 వచ్చింది. బి వయసు ఎంత వచ్చింది 10, అంటే సగం కూడా ఉంది. ఎట్లా అని చూసుకోవచ్చు. కానీ మనం చూడగానే ఆన్సర్ కూడా పెట్టవచ్చు. ఈ ఏజెస్ ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లం ఉందండి. ఇది చూడండి. ప్రస్తుతం ఏబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య 25 సంవత్సరాల భేదం ఉంది. అంటే భేదం అంటే డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ బి ఈక్వల్ 25, అంటే ఏది పెద్దదో కూడా తెలియదు. కాబట్టి చూడండి 5 సంవత్సరాల క్రితం బి వయసు ఏ వయసుకు రెట్టింపు. బి వయసు ఏ వయసుకు రెట్టింపు అంటే బి పెద్దదని అర్థమవుతుంది మనకు. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? దీన్ని కూడా మనం ఎలిమినేషన్ మెథడ్లో తీసుకోవచ్చు. ఏదైనా తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం ప్రస్తుత వయసు. మరి 5 సంవత్సరాల క్రితం ఏమవుతుంది? ఏ వయసు ఇది బి వయసు. చూద్దాం. 2 కండిషన్ ఉన్నదండి. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 25 ఉండాలి. ఎప్పుడు? ప్రజెంట్ ఏజ్లో. అంటే ఏ యొక్క ఏజ్ ఫస్ట్ 30 ఉంటే 5 years బ్యాక్ అంటే -5 చేసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ 25. 5 years బ్యాక్ ఎంత ఉంటుంది? బి వయసు ఏ వయసుకు రెట్టింపు. చూడండి 5 సంవత్సరాల క్రితం బి వయసు ఏ వయసుకు రెట్టింపు. అంటే ఇక్కడ 5 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత వస్తుంది? 25 into 2 50 వస్తుంది. మరి దీంట్లో నుంచి తీసేస్తేనే కదా 25 వచ్చింది. అంటే ఏంది 55 నుంచి 5 తీసేస్తే ఏమవుతుంది? 50 వస్తుంది. అంటే ఏంది ఏ యొక్క ప్రస్తుత వయసు 30 అయితే బి యొక్క వయసు ఏమవుతుంది? 55 అవుతుంది. మరి ఓకే ఇదంతా కానీ సాటిస్ఫై కావాలి. ఏం సాటిస్ఫై కావాలి? ప్రస్తుతం ఏబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య 25 సంవత్సరాల భేదం ఉంది. అంటే భేదం చూసుకోవాలి డిఫరెన్స్. అదేవిధంగా బి పెద్దది, డిఫరెన్స్ కూడా చూడండి 25 వస్తుంది. 55 - 30 25. సో అవర్ ఆన్సర్ ఈజ్ 30. మిగతావి కూడా చూసుకోవచ్చు. ఏదైనా రాదు, ఆ విధంగా రాదు. ఈ 25 మీరు ఇంకోటి చూడండి. అది 50 తీసుకుంటే 50 ఉంటే తర్వాత ఏమవుతుంది అండి? 5 years బ్యాక్ ఏమవుతుంది? 45 అవుతుంది. అంటే ఇది ఏది బి చూడండి. అంటే ఇది 2 రేట్లు ఉంటుంది. అంటే ఇది ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. అంటే ఎంత నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది? 95 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 90 వస్తుంది. ఇట్లా చేసుకోవాలి. వీటి యొక్క డిఫరెన్స్ 25 ఉందా అండి? లేదు. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. మిగతాది రాంగ్ అవుతుంది, ఒకటేదే రైట్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆన్సర్ టిక్ చేసిన చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ లక్.